హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఏమన్నా చెప్పుకుందాం. చిన్ని కథలోనే నేను ఒక రాజుగారు ఉన్నారంట. ఆయన రాజ్యాన్ని చాలా విస్తరింపజేసుకున్నాడు. ధనం సంపాదించాడు, సంపదలు సంపాదించాడు, ఇంకా అన్ని విధాలు చాలా బాగున్నాడు. ఉండగా అతనికి ఇంత సంపాదించినా మనం కూడా వెళ్ళేటప్పుడు మనం తీసుకెళ్ళే ఏమీ లేదని అర్థమవుతుంది. ఇది ఇంత సంపాదించి ఏం సుఖం, మన కోసం ఏమీ తీసుకెళ్ళలేము అన్నది ఆయనకి పొరుగుడు పడలేదు. ఎలా అయినా దీనికి కూడా తీసుకెళ్ళడానికి ఏమైనా అవకాశం ఉందేమో కనుక్కోవాలనుకుంటాడు. అందరినీ పిలిపిస్తాడు, మంత్రుల్ని, మేధావుల్ని అందరినీ పిలిపించి అడుగుతాడు అనమాట. మనం కూడా ఏమైనా సంపద తీసుకెళ్ళేది ఏమైనా ఉందని. రాజా ఎంత మాత్రం అవకాశం లేదు, మరి తీసుకెళ్ళడానికి కావలేదు. ఇంతకుముందు వెళ్ళిన వాళ్ళు కూడా ఏమీ తీసుకెళ్ళలేదు, మరి మీకు ఎలా సాధ్యమవుతుంది, కుదరదు అంట. కానీ ఒక సాధువు లాంటి వారు వయోవృద్ధుడు ఉన్నాడు. ఆయన అన్నాడు, తీసుకెళ్ళే అవకాశం ఉంది రాజా అంటాడు. చెప్పండి, దానికోసమే నేను ఎదురు చూస్తున్నాను, ఎలా తీసుకెళ్ళచ్చో తెలియజేయమంటాడు. అప్పుడు చెప్తాడు అనమాట. మీరు విదేశాలకు వెళ్ళాలంటే మీరు ఏం చేస్తారు? మన కరెన్సీ తీసుకుంటారా? అక్కడ తీసుకోరు కదా. వేరే దేశాలు వెళ్ళాలంటే ఆ కరెన్సీని, మన కరెన్సీని వాళ్ళ కరెన్సీలోకి మార్చుకోవాలి. అలా తీసుకెళ్తారు కదా. అలాగే మనం మంచి కార్యాలు చేసి, పేదవారికి సహాయం చేసి, వస్త్రాలు లేని వారికి వస్త్రాలు, అన్నం లేని వారికి అన్నం, విద్యాదానం, ఇలాంటి ఎన్నో రకాలు ఉన్నాయి కదా. కష్టాల్లో ఉన్న వాళ్ళని ఆదుకుంటాం, ఆకలితో ఉన్న వారికి అన్నం పెట్టడం, ఇలాంటి బాటలు వేయటం, వృక్షాలు నాటడం, ఇలాంటి అనేక పుణ్యకార్యాలు ఉన్నాయి. అవన్నీ చేసి పుణ్యాన్ని సంపాదించుకోండి. ఆ పుణ్యాన్ని సంపాదించుకుంటే మీరు పుణ్యాన్ని తీసుకెళ్ళినట్టే కనుక మీరు ఏం చేస్తారు? పుణ్యాన్ని సంపాదించుకోండి. అది మీరు తీసుకెళ్ళి అవకాశం మీకు దాని అంతటా అదే వస్తుంది. ఇలా చెప్తూ వస్తాడు. ఆయనకి నెమ్మదిగా అర్థం చేసుకుంటాడు. మనం ఈ ధనాన్ని పుణ్య రూపంలో మనం సాధించుకోవాలి, ఈ పుణ్యాన్ని మనం కూడా తీసుకెళ్ళాలి అన్నదే అర్థమవుతుంది. అర్థమయ్యి ఆ రోజు నుంచి తన అలవాట్లను, దాన్ని ధనం మించిన మనసు తిప్పి పుణ్యకార్యాల వైపు మళ్ళిస్తాడు. ఎలా అంటే భోజనాలు పెట్టిస్తాడు ఆకలిగా ఉన్నవారికి, అలాగే కష్టాల్లో ఉన్నవారికి ధన సహాయం చేస్తాడు, వస్త్రాల దానం చేస్తాడు, విద్యాదానం అన్నీ చేసుకుంటాడు. అన్నీ చేసుకుని పుణ్యాన్ని సాధించుకుంటాడు. వెళ్ళేటప్పుడు ఏమొచ్చింది? పుణ్యం తోడై వచ్చింది. ఈ కథలో ఇదే ఆషామాషి కథ కాదు, ఇది సత్యం. మనం కూడా పట్టుకెళ్ళడానికి ఏదైనా సంపాదించుకోవాలంటే ఇదే మార్గం, ఇంతకన్నా ఏమీ లేదు. అందుకని ఇక్కడ నుంచి మనం తీసుకెళ్ళాలంటే పుణ్యాన్ని సంపాదించుకోవాలి, అదే మార్గం, ఇంకా అంతకన్నా ఏమీ లేదు. మనం ఇది కథగా కాకుండా సత్యంగా తీసుకుని దీన్ని అనుసరించడానికి ప్రయత్నిద్దాం. మంచి మార్గంలో వెళ్ళాలి. చేయటానికి మనకి ఎన్నో కార్యాలు ఉంటాయి. ఎంతోమంది మనకు సహాయం అడగవచ్చు. మనం అడగకముందే వాడిని గుర్తించి మనకు తోచినంత సహాయాన్ని అందించి అనేక మంచి కార్యాల్లో పాల్గొని స్వార్థాన్ని విడిచిపెట్టి మంచిని గ్రహించి మంచి పనుల వైపు వెళ్ళామనుకోండి, మనకు కూడా తీసుకెళ్ళడానికి బోర్డంతా ధనం సంపాదించుకోవచ్చు. ఏ రకంగా మనం ధనం సంపాదించుకోవచ్చు. బాగుందా? ఇలాంటి కథలు వినాలి. వింటేనే మనకు కూడా కొంచెం వినగా మన మనసు ఆ వైపు వెళ్తుంది, ఆధ్యాత్మికం వైపు వెళ్తుంది. అదే మనకు మంచి దారి. ఆ దారిలోనే మనం వెళదామా మరి? సరేనా? ఎలా ఉందో చెప్పండి. ఉంటా మరి.